హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాన్వి థాట్స్. ఈరోజు మనం హైదరాబాద్ బేగంపేటలో ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన కేసరి ఆంజనేయ స్వామి ఆలయం దర్శించుకోబోతున్నాం. భక్తులు ఈ స్వామి వారిని కోరిన కోరికలు తీర్చే దేవుడిగా భావిస్తారండి. ఈ టెంపుల్ని మంగళవారం రోజు, శనివారం రోజు చాలా పబ్లిక్ వస్తారండి. ఈ వ్లాగ్లో ఆలయ చరిత్ర, ప్రత్యేకతలు, ఎలా వెళ్ళాలి, దర్శనం ఎలా ఉంటుంది, పూజలు, ప్రసాదం, ఇలా అన్ని డీటెయిల్స్ క్లియర్గా చూపిస్తా. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మనం టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ మనకి కాలు కడుక్కోవడానికి ఉంటుందండి. కాలు కట్టుకుని మంచిగా ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడమే. స్థానికంగా ఇది బేగంపేటలో చాలా పాత హనుమాన్ ఆలయంగా గుర్తింపు పొందిందండి. ఆలయ విగ్రహ ప్రతిష్ట 1970 ప్రాంతంలో జరిగినట్లు కొన్ని సమాచారాలు చెప్తున్నాయి. ఇక్కడ శ్రీ కేసరి ఆంజనేయ స్వామి వారి దర్శనం చాలా పవర్ఫుల్ ఫీలింగ్ ఇస్తుందని చెప్పి చాలామంది భక్తులు నమ్ముతారంట. అయితే ముఖ్యంగా మంగళవారం రోజు, శనివారం రోజు ఇక్కడ ప్రత్యేకంగా నూనె, వడమాల, ఇలాంటివి, కొబ్బరికాయలు, ఇలాంటివన్నీ సమర్పిస్తారంట. టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా ప్రశాంతత ఫీలింగ్ వచ్చిందండి. బయట ట్రాఫిక్ ఉన్నా కూడా లోపలికి రాగానే చాలా కామ్ అట్మాస్ఫియర్ ఫీల్ ఉంది. హనుమాన్ అనగానే మనకు గుర్తొచ్చేది అపారమైన బలం, భక్తి, ధైర్యం, చెడు శక్తుల నుంచి రక్షణ, శ్రీరాముడిపై నిస్వార్థమైన ప్రేమ. అయితే చాలామంది శనివారం రోజు, మంగళవారం రోజు ఉపవాసం చేసి హనుమాన్ ఆలయంకి వస్తారంట. పరీక్షల టైంలో కానీ, ఉద్యోగాల కోసం కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా కూడా, హెల్త్ ఇష్యూస్ ఎలాంటివి ఉన్నా కూడా ఈ స్వామివారిని దర్శిస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పి భక్తుల నమ్మకం అంట. ఇక్కడ ముఖ్యంగా హనుమాన్ జయంతి, శ్రీరామనవమి సమయంలో భారీగా జనాలు వస్తారంటండి. ప్రత్యేకంగా పూజలు, అలంకరణలు, ప్రసాదాలు జరుగుతాయంట. మంగళవారం రోజు, శనివారం రోజు ఇక్కడ చాలా రష్ ఉంటారంట. కాబట్టి ఆ రోజు ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఆపోజిట్లోనే మనకి రావి చెట్టు ఉంటుందండి. అక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసేసుకొని అక్కడే మనకి శివలింగం ఒకటి ఉంటుంది. ఆ శివలింగానికి కూడా మన చేతులతోనే మనం అభిషేకం చేసుకోవచ్చండి. అక్కడ రాగి చెంబులు కూడా పెడతారు వాళ్ళు. వాటర్ కలెక్ట్ చేసుకొని మన చేతులతోనే మనం మంచిగా శివయ్యకి అభిషేకం చేసేసుకోవచ్చు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ట్యూస్డే, సాటర్డే, ఈ 2 డేస్ మాత్రం మార్నింగ్ 5 నుంచి 12 వరకు ఉంటుందండి. మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి 9 వరకు ఉంటుంది. నార్మల్ డేస్ అప్పుడు మాత్రం 5 to 11, మళ్ళీ ఈవినింగ్ 5 to 8 వరకు ఉంటుంది. ఇంకా చక్కగా మేము ఇక్కడ శివయ్యకి అభిషేకం చేసుకుంటూ, ఆ శివనామాలు తలుచుకుంటూ మనస్ఫూర్తిగా దేవుడి దర్శనం చేసుకున్నామండి. మనం ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకు టెంపుల్కి వస్తే అట్మాస్ఫియర్ వల్లనో ఏమో తెలియదు కానీ చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. అది చిన్న టెంపుల్ అవ్వనివ్వండి, పెద్ద పెద్ద దేవస్థానాలు అవ్వనివ్వండి, ఎక్కడైనా ఆ దేవుడిని చూస్తే మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి హ్యాపీ. ఆ టైంకి మాత్రము ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి ఏం గుర్తురావండి నిజంగా. నార్మల్గా టెంపుల్కి ఎవరైనా ఎందుకు వెళ్తారండి? అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఫీల్ అవ్వడానికి కానీ, ఆ దేవుడి దర్శనం చేసుకోవడానికి కానీ, మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉంటే రిలాక్స్ ఉండడానికి వెళ్తారు. నేను అంతే వెళ్ళాను. కాకపోతే నాకు ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆ దేవుడిని చూడగానే ఎందుకో ఏడుపు వస్తుందండి. ఆ ఫీలింగ్ ఒక్కదానికే ఉంటుందా, లేకపోతే మీలో ఎవరికైనా ఆ ఫీలింగ్ ఉందా? దేవుడిని చూడగానే ఎందుకో సడన్గా ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఎన్నో ఇయర్స్ నుంచి జాబ్ లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు కానీ, చదువులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా, హెల్త్ ఇష్యూస్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, బిజినెస్ ఇష్యూస్ కానీ, మనీ పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఈ టెంపుల్కి వచ్చి ఆ దేవుడికి మన కోరిక చెప్పుకుంటే అంటే మోస్ట్లీ నెరవేరుతుందంటండి. అది కూడా న్యాయంగా ఉండే కోరిక, మనకు ఎవరికి హాని చేయకుండా, ఎవరిని నష్టపరచకుండా ఉండే కోరిక ఏది ఉన్నా కూడా ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత నెరవేరుద్దంటండి. అట్లా చాలామంది నెరవేరిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళు మొక్కుకున్న మొక్కు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ టెంపుల్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఆంజనేయ స్వామి మనకి దక్షిణ ముఖం వైపు చూస్తున్నట్టు కనిపిస్తుందండి. ఎక్కడ కూడా మనకి ఏ దేవతలు కూడా దక్షిణ ముఖం వైపు చూడరు. ఇప్పటి వరకు మీరు ఎవరైనా ఈ టెంపుల్కి రాకపోతే ఖచ్చితంగా ఒక్కసారి టెంపుల్కి రండి. ఆ స్వామివారికి 11 ప్రదక్షిణలు చేసి మీ కోరికను చెప్పండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణల స్వామివారికి చేసి మనస్ఫూర్తిగా దర్శించుకోండి. ఈ టెంపుల్లో మనకి నాగేంద్ర స్వామి, నవగ్రహాలు కూడా దర్శనమిస్తాయండి. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి కళ్ళు కూడా సింహం కళ్ళలాగా ఉంటాయండి చూడడానికి. మీరు ఎప్పుడైనా వెళ్తే గమనించండి. అందుకే ఈ స్వామికి ప్రత్యేకంగా కేసరి హనుమాన్ అన్న పేరు వచ్చిందంటండి. ఈ టెంపుల్లో ఉన్న ఆంజనేయ స్వామిని మనం ఏ విధంగా చూస్తే ఆ విధంగానే మనకు దర్శనం ఇస్తాడంటండి. చిన్న పిల్లల్లాగా కనిపిస్తున్నాడు అనిపిస్తే మనకు చిన్న పిల్లలాగే దర్శనం ఇస్తాడంట. సింహంలాగా ఉన్నాడు ఆంజనేయ స్వామి, ఆ కళ్ళు చూస్తే సింహంలాగా అనిపిస్తున్నాయి నాకు అని అంటే, ఆ ఆంజనేయ స్వామి మనకు సింహం రూపంలోనే దర్శనం ఇస్తాడంట. ఇక్కడ ఉన్న ప్రత్యేకత అదే అంట.
ఆ హనుమంతుడి దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకుంటున్నారు, కొంతమంది నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఎవరు వీలుబాటుని బట్టి చాలాసేపు ఆ టెంపుల్లో టైం స్పెండ్ చేయడానికి చూస్తున్నాడు. ఎందుకంటే అక్కడ చుట్టూ ఉన్న ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏ ట్రాఫిక్ పొల్యూషన్ కానీ ఎలాంటి సౌండ్ కానీ ఏదీ లేదండి. ఆ హనుమంతుడు మనం అంతే, అక్కడ ఇంక ఏది మనకు వినిపించదు, ఏది మనకు అనిపించదు. ఆ ఆంజనేయ స్వామికి కోరిన కోరికలు తీర్చే హనుమా నీవే దిక్కని కలియుగ మందున ఓ హనుమంత అనే పేరు కూడా ఉందండి. ఆంజనేయ స్వామి ప్రత్యేక రోజుల్లోనే కాదండి, ప్రతిరోజు ఇక్కడ మనకి అభిషేకం చేస్తారంట ఆంజనేయ స్వామికి. ప్రతిరోజు మనకి ఇక్కడ సింధూరంతో అలంకరణ చేస్తారంట స్వామివారికి. మనకి ఏ టెంపుల్కి వెళ్ళినా నార్మల్గా ఆంజనేయ స్వామి ఇట్లా నిలబడినట్టుగా దర్శనం ఇస్తారు కదా, ఈ టెంపుల్లో ఏంటంటే స్వామివారు మోకాళ్ళ మీద కూర్చున్నట్టు దర్శనం ఇస్తారండి. హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి మరియు తండ్రి అయిన కేసరి కుమారునం వల్ల ఆంజనేయ స్వామికి కేసరి నందనుడు అని పేరు వచ్చిందండి. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఇక్కడ అత్యంత వైభవంగా చేస్తారంటండి ఈ టెంపుల్లో. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినా కూడా ఏదో మనకి తెలియని ధైర్యాన్ని ఇస్తుందండి ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ మనకి. ఇంకా మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఇంకా హ్యాపీగా ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం. మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళారా? మీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటో, మీకు జరిగిన ఆ మెరాకిల్స్ ఏంటో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఫ్యామిలీతో కంపల్సరీ వెళ్ళండి టెంపుల్కి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. మరొక్కసారి ఆ ఆంజనేయ స్వామిని దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళిపోయామండి. ఈ టెంపుల్ మనకి బేగంపేటలో ఉంటుందండి. మీలో ఎవరైనా ఉప్పల్ నుంచి కానీ ఎల్బీ నగర్, మియాపూర్, అమీర్పేట్, సికింద్రాబాద్ నుంచి రావాలనుకున్న వాళ్ళు మెట్రోకి ప్రిఫర్ చేయండి. ఇంత ట్రాఫిక్లో ఇబ్బంది పడుకుంటూ వచ్చేదానికంటే మెట్రో చాలా బెటర్ అండి. ఈజీ ట్రావెలింగ్ ఉంటుంది. లేదు అనుకునే వాళ్ళు ఆటోస్ కానీ ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి, అట్లా కూడా రావచ్చు. కానీ మెట్రోకి రావడం చాలా సేఫ్ అనిపిస్తుంది నాకైతే. నేను మ్యాక్సిమం మెట్రోకే ప్రిఫర్ చేస్తాను అండి. మేము కూడా మెట్రోకే వచ్చాము. మొత్తానికి బేగంపేటలోని శ్రీ కేసరి ఆంజనేయ స్వామి ఆలయం ఒక పీస్ఫుల్ అండ్ స్పిరిచువల్ ప్లేస్గా చెప్పొచ్చండి. హైదరాబాద్ సిటీ మధ్యలో ఉండి కూడా ఇక్కడికి వచ్చాక చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరు హైదరాబాద్లో ఉంటే కంపల్సరీ ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేయండి ప్లేస్కి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, ఉంటా, బాయ్. జై శ్రీరామ్, జై హనుమాన్.